హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను మీకు బీడ్స్ తో నేనైతే బ్యాంగిల్ లాగా మేకింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు దీన్నే చైన్ లాగైనా బ్రాస్లెట్ లాగైనా లేదు నేను మేకింగ్ చేసుకున్నట్టు మీరు కూడా బ్యాంగిల్ లాగానే మేకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసిన మెటీరియల్స్ చూపించే ముందు ఒక విషయం అండి, నాకు బీడ్స్ గురించి గానీ ఏది పెద్ద ఐడియా లేదు. ఏదో ఇప్పుడు కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మటుకు ఐఎమ్ సో సారీ అండి. నేను మాక్సిమం తప్పులు లేకుండానే చూసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాను, కానీ ఏదో ఒక మిస్టేక్ అనేది వస్తూనే ఉంది. ఓకేనా? ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. దీనికి కావలసిన మెటీరియల్స్ నేను ఆర్డర్ పెట్టింది 2mm బీడ్స్ అని చెప్పి ఆర్డర్ పెట్టానండి. ఇవి 2mm అనే అనుకుంటున్నాను. 2mm అయినా లేదంటే 11O సీడ్ బీడ్స్. కలర్ కాంబినేషన్స్ అనేటివి మీ ఇష్టము. నేనైతే ఇక్కడ 4 కలర్స్ అనేటివి తీసుకుంటున్నాను. 3mm రౌండ్ గ్లాస్ బీడ్స్, నేను 6mm పాల్ బీడ్స్ ఓవెల్ షేపు, 15O సీడ్ బీడ్స్, 2mm గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్, నెంబర్ 11 నీడిలు. మీరు చైన్ లాగా మేకింగ్ చేసుకునే పని అయితే జంప్ రింగ్, చైన్ హుక్. నేనైతే బ్యాంగిల్ లాగా మేకింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇవి యూజ్ చేయట్లేదు. సిజరు. ముందుగా నీడిల్లోకి మీడియంగా థ్రెడ్ అనేది ఎక్కించుకోండి. మళ్ళీ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తీసుకున్నారంటే మళ్ళీ చిక్కుబడిపోతుంది. మీరు చైన్ లాగా మేకింగ్ చేస్తుంటే ఫస్ట్ దీని లోపలికి థ్రెడ్ రానిచ్చి 3 టైమ్స్ ముడేసేసేయండి. తర్వాత ఇక్కడ ముడేసేస్తారు కదా, తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడ్ అనేది ఇలా వేసుకోండి. తర్వాత 5 గ్లాస్ బీడ్స్ ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వండి. చైన్ లాగా మేకింగ్ చేసే పని అయితే, చైన్ లాగైనా బ్రాస్లెట్ లాగైనా మేకింగ్ చేసే పని అయితే ఫస్ట్ ఇలా వేసుకోండి. నేను బ్యాంగిల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. 3mm 6 వైట్ కలర్ గ్లాస్ బీడ్స్ ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించాక మళ్ళీ 6 బీడ్స్ లోపలికి నీడిల్ అనేది ఒకసారి రానియండి బ్యాక్ నుంచి. ఒక 2-3 టైమ్స్ ముడేయండి. ఇలాగ ముడేసాం కదా, 3 బీడ్స్ లోపలికి నీడిల్ రానియండి. దీన్ని కట్ చేసేసేయండి. ఇక్కడ ఉంది కదా, ఒక గ్లాస్ బీడ్ తీసుకోండి. ఇలా ఉంది కదా, ఇది ఇట్లా ఉంది కదా, ఇలా ఇక్కడ మళ్ళీ 3 బీడ్స్ లోపలికి రానియండి. ఇలాగా ఇలా మిడిల్లోకి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫుల్ రౌండ్ రానియండి. నీడిల్ ఇక్కడికి రావాలి. ఇదిగోండి, ఇక్కడికి మనకు ఫస్ట్ ఫ్లవర్ అనేది రెడీ అయింది. మళ్ళీ ఒక కలర్ బీడ్, మళ్ళీ ఇలా రానియండి. మీరు చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది.
అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మనము రౌండ్ అనేది మళ్ళీ తీసుకొస్తాము. ఇక్కడ మనము లీఫ్ అనేది వేస్తాము. దానికి డార్క్ గ్రీన్ 15O సీడ్ బీడ్ ఒకటి తీసుకోండి. సిక్స్ మళ్ళీ సేమ్ ఒక 2 ఫ్లవర్స్ సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెసే కదా, అందుకని నేను చూపించట్లేదు. అదిగోండి నేను 2 కలర్స్ వేసాను. ఇప్పుడు ఆ రెండిటి మధ్యలో మనము ఇందాక వేసాం కదా లీఫ్, అలాగా ఈ సైడ్ వేయాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు
స్టార్టింగ్లో వేసాం కదా 3 mm బీడ్స్తో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ నేను యాడ్ చేశాను, సూది కూడా విరిగిపోయిందండి నాకు. ఇలా వేసుకోవాలి. కలర్ కాంబినేషన్స్ అనేటివి మీ ఇష్టం అండి. నేనైతే ఇలా తీసుకున్నాను కలర్స్, 6 కలర్స్, 6 గ్రీన్, 7 కలర్స్. ఇప్పుడు ఒక పాల్ బీడు ఇలా ఎక్కించుకోండి. నెక్స్ట్ మనము ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇదే ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ ఒక వైట్ బీడు ఇలా ఎక్కించుకోండి. ఇలా రానిచ్చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ వేసాం కదా ఫ్లవరు, సేమ్ ఇదే ఫ్లవర్ ఇక్కడ వేయండి. నేను వేసాక దీనిపైన ఎలా వస్తాయి అనేది బీడ్స్ చూపిస్తాను. లాగా మనము ఫ్లవర్ లాగా వేసాం కదా, మళ్ళీ ఇట్లా రానిచ్చి ఇక్కడికి నీడలు అనేది ఈ బీడ్ లోపల నుంచి ఇక్కడికి రానియండి. ఇలా ఒక 5 గ్లాస్ బీడ్స్ తీసుకోండి, గోల్డ్ కలర్. ఇలా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇలా రానియండి. ఇది ఇలా పైకి రావాలి. అంతే అండి. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఇదే సేమ్. ఇలాగా మీరు మీ లెంత్ ప్రకారం మేకింగ్ చేసుకొని లాస్ట్లో జంపరింగ్ అనేది అటాచ్ చేసుకోండి. మీరు చైన్ లాగా మేకింగ్ చేసే పని అయితే ఆల్రెడీ ఇది మేకింగ్ చేస్తున్నాను, చూపిస్తాను. దాన్ని బ్యాంగిల్కి ఎలా అటాచ్ చేసుకోవాలో. ఇదిగోండి నేను ఆల్రెడీ మేకింగ్ చేశాను. మీరు సేమ్ ఇలాగా మేకింగ్ చేసుకొని చైన్ అయినా అటాచ్ చేసుకోండి, లేదు ఇదే లెంత్ ప్రకారము మేకింగ్ చేసుకొని బ్యాక్ చైన్ అలాగా అటాచ్ చేసుకోండి. మీకు నెక్లెస్ లాగా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ఇంతవరకు నేను అసలు మేకింగ్ అనేది చేయలేదండి, ఫస్ట్ టైం మేకింగ్ చేస్తున్నాను. అది కూడా బీడ్స్ తో మేకింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ ని ఇలాగా గ్లాస్ గాజులు ఉంటాయి కదా, ఒక 3 గ్లాస్ గాజుల్ని స్టిక్ చేసేసి వాటి మీద నేను ఈ థ్రెడ్ తో ర్యాప్ చేశాను. ఇలాగా రెడీ చేశాను. దీనికి నేను ఇక్కడ బీడింగ్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. ఏం లేదు, ఈ గ్లూ ఇలా వేసేసి మనం మేకింగ్ చేసుకున్నాం కదా బీడ్స్ ది చైన్ లాగా, దాన్ని స్టిక్ చేసేయడమే. సింపుల్ గా ఇలాగా గ్లూ వేసేసి అతికిచ్చేయడమే. కొంచెము ఇలాది ఏదన్నా ఉంటే కొంచెం ఇలాగా అదవండి, తొందరగా అతుక్కునేస్తుంది, కరెక్ట్ షేప్ లో వచ్చేస్తుంది. దీన్ని ఇలాగే ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే బాగా స్టిక్ అయిపోతుంది, ఇంకా ఊడిపోకుండా ఉంటాయి. ఇదిగోండి నేను ఆల్రెడీ ఒకటి మేకింగ్ చేసి పెట్టాను.
ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి నేను. ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయండి తప్పకుండా. మీ ఇష్టము, కలర్ కాంబినేషన్స్ సెట్ అవ్వలేదు అనేది అనుకోవద్దు. మీకు నచ్చిన కలర్స్ లో మీరు మేకింగ్ అనేది చేసుకోండి. నేను జస్ట్ ఒక మోడల్ లెక్క చూపిస్తున్నాను. ఇదిగోండి నేను ఇలాగా సెట్ లాగా ఇలాగా రెడీ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.